హాయ్ అండి. రోజు మా మనవరాలు ఇడ్లీ అంటుందని ఇడ్లీ పిండి వేసానండి. ఈరోజు ఏమంది, నాకు ఇడ్లీ వద్దు దోశే కావాలంది. ఇదిగోండి ఇట్లా దోశలు అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇడ్లీ పిండితో దోశ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. కాస్త మందంగా వేసుకుంటే బాగుంటుంది. ఏదైనా కూరతో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంది. నేను ఆలు టమాటో ఎగ్ అయితే చేశాను. చాలా టేస్ట్గా ఉంది. మా మనవరాలకి ఇలా ఇచ్చాను. సూపర్ అమ్మమ్మ అంది. చాలా హ్యాపీ అయిపోయింది. ఎప్పుడు ఇడ్లీ అయినా అంటుంది. మళ్ళీ ఒక్కొక్కసారి పిల్లలు ఎప్పుడు ఏం అడుగుతారో తెలియదండి. ఒకసారి దోశ అంటుంది, ఒకసారి ఇడ్లీ అంటుంది. అందుకని అన్నీ రుబ్బేసి టైట్గా మూతలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే ఎక్కువ రోజులు 1 వీక్ వరకు ఉంటాయి. సాల్ట్ కలిపింది ఫ్రిడ్జ్లో పెడితే పైకి వాటర్ అనేది వచ్చేస్తుంది. అందుకని సాల్ట్ కలపకుండా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ మనం టైట్గా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ వేసినట్టయితే ఇడ్లీ పిండి కిందకి వాటర్ పైకి వచ్చేస్తుంది.